హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో కరివేపాకు నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మా మమ్మీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిల్వ కూడా సంవత్సరం వరకు ఉంటుంది. కరివేపాకుని కోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు మంచి వాసన అలాగే కమ్మటి రుచి ఉంటుంది. అందుకే మన ఇళ్ళలో కరివేపాకు లేనిదే వంట అనేది పూర్తవ్వదు. కరివేపాకు ఆకలి లేని పిల్లలకు ఇవేది వేసి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది. ఈ కరివేపాకు వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కారపొడినే మనం ఇందులో వాడతాం అనమాట. ఇది ఇందులో పక్కకు తీసేసుకొని మనం ముందుగా వేయించుకున్న కరివేపాకుని కూడా మిక్సీ జార్లలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. కరివేపాకు తింటే జుట్టు సమస్యలు నివారిస్తుంది. అలాగే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుందనమాట. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ని కరిగించి బరువు తగ్గిస్తుంది. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పౌడర్ చేసుకున్న కారం, అలాగే చింతపండు కూడా వేసుకొని ఇలా మిక్సీ కొట్టుకోవాలి. ఇది కొంచెం పేస్ట్ అవ్వడానికి కాచి చల్లార్చిన వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిల్వ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బావుంటుంది. ఇవన్నీ పోపు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకుని కరివేపాకు మిశ్రమాన్నంతా ఇందులో వేసుకొని వేయించుకుంటే తడన్నది లేకుండా మనకి స్టోరేజ్ బావుంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.